బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిన్న అరెస్ట్ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలతో ఘర్షణ వివాదంలో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ 2వ అదనపు జూనియర్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డిని రిమాండ్ కోరారు. అయితే కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్టును కొట్టివేసిన మ్యాజిస్ట్రేట్ 3 కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిన్న అరెస్ట్ అయినటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలతో ఘర్షణ వివాదంలో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ 2వ అదనపు జూనియర్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డిని రిమాండ్ కోరారు. అయితే కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్టును కొట్టివేసిన మ్యాజిస్ట్రేట్ 3 కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిన్న అరెస్ట్ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కలెక్టరేట్ లో ఎమ్మెల్యేతో ఘర్షణ వివాదంలో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. గోపాలకృష్ణ, ఏం జరుగుతోంది? ఆల్రెడీ మ్యాజిస్ట్రేట్ వినిపించినటువంటి విషయాలు ఏమిటి? ఏం చెప్పారు ఆయన 3 కేసులు కి సంబంధించి? అండ్ అలాగే బెయిల్ కూడా మంజూరు చేశారు అంటున్నారు. బాబు, కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన ప్రస్తుతం పోలీసుల అదుపులో నుంచి విడుదలయ్యారు. మరికొద్దిసేపట్లో మీడియాకు ముందు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు పూచీకత్తులతో ఆయన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో వాదనలు వినిపించినటువంటి లాయర్లలో ముఖ్యంగా సర్దార్ రవీందర్ సింగ్ ఉన్నారు. అలాగే కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రముఖ లాయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన తరపున వాదనలు వినిపించిన రవీందర్ సింగ్ నాతో ఉన్నారు. ఎలాంటి వాదనలు వినిపించారు? మేజిస్ట్రేట్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు? ప్రధానంగా వాళ్ళు పెట్టిన కేసెస్లో ఏంటంటే బిలో 7 ఇయర్సే ఉన్నాయి అన్నీ కూడా. కానీ ఏంటంటే ఎక్కువ ఇంతకుముందు కేసులు ఉన్న వాటిని, అలాగనే బాగా కేసులు ఉన్నాయనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వాదించడం జరిగింది. మా సీనియర్ న్యాయవాది మా మధుసూదనరావు గారు, దానికి తోడుగా లక్ష్మణ్ అనే న్యాయవాది అందరం కలిసి ఏంటంటే కేవలం మన కేసులు ఎక్కువ ఉంటే మాత్రం బెయిల్ ఇవ్వద్దని ఇక్కడ లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని ఆ ఆర్డర్లందరినీ ప్రజెంట్ చేయడం జరిగింది. అన్ని ఆర్డర్స్ చూసినాకనే గౌరవనీయులు జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే 50,000 పూచికత్తుతోటి, అలాగనే దాంతోపాటు 16 తారీఖు నాడు కోర్టుకు అటెండ్ కావాలి. దాంతోపాటు పర్సనల్గా బాండ్ ఇవ్వాలి 50,000 రూపాయలని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం బెయిల్ రావడం జరిగింది. సో ఈ కేసులకు సంబంధించినటువంటి అంటే పాత కేసులు కూడా ముందుకు తీసుకొచ్చారని చెప్తున్నారు. అట్లాంటిది ఏమైనా వినిపించారా పోలీసు తరపున? వాళ్ళు బలంగానే వాదించడం జరిగింది. కానీ కేసుకు సంబంధం లేదు కదా, 100 కేసులు ఉంటాయి కావచ్చు. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారి మీద 75-80 కేసులు ఉన్నాయి అని అది కూడా చెప్పడం జరిగింది. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి 75 కేసులు ఉన్నాయి వారిపైన. మరి వారి సంగతి ఏంది? కేసులు ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, ది మెరిట్స్ ఆఫ్ కేసు. మీకు తీసుకొచ్చిన రిమాండ్లో ఏం మెరిట్స్ ఉన్నాయి అనేది వాదనపై జరపాలనేది మా వాదన జరిగింది. సో దాని ప్రకారం ఆర్డర్ రావడం జరిగింది. సో ఇది కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు పూచీకత్తులో బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు 50,000 మొత్తంగా 1,00,000 పూచీకత్తు ఇచ్చారు. అలాగే మరొకసారి 16వ తేదీన కోర్టు ముందు మేజిస్ట్రేట్ ముందు హాజరు కావాలనేటువంటి అంశాన్ని కూడా, కోర్టులో హాజరు కావాలనే అంశాన్ని కూడా మేజిస్ట్రేట్ కండిషన్గా పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నిన్నటి నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక ఉత్కంఠ, కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదంటే జైలుకు వెళ్తారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు, ఉత్కంఠగా ఎదురు చూశారు. నిన్నంతా కూడా కరీంనగర్లో హై అలర్ట్గా, రాత్రి నుంచి కూడా హై అలర్ట్ కొనసాగుతూ వస్తోంది. ఒక రకంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న పూర్తిగా అక్కడే 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. రాత్రంతా కూడా ఈ రోజు ఉదయాన్నే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సో బెయిల్ ఇవ్వడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే సంబరాలు జరుపుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటాను, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు అనేటువంటి వ్యాఖ్యలు మరొకసారి కూడా కౌశిక్ రెడ్డి చేశారు. మరికొద్దిసేపట్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఓకే గోపాలకృష్ణ, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి దీనిపై? అంటే ఫర్దర్గా ఏం జరగబోతోంది అనుకోవచ్చు ప్రస్తుతం వారి ఆలోచన కానీ కార్యాచరణ కానీ?
బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగానే వాదిస్తూ వస్తున్నారు. వాళ్ళు అదే ఆరోపిస్తూ వస్తున్నారు. అసలు 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్లను పోలీసులు పెట్టి ఇంతలా అరెస్ట్ చేయడం, ఒక ఎమ్మెల్యేను రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉండడం అనేది కేవలం రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యగానే ఉందని నిన్నటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి, ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు బెయిల్ రావడంతో వారి వాదనకు మరింత బలం చేకూర్చినట్టయింది అనుకోవచ్చు. నిజానికి వాళ్ళందరూ కూడా సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇప్పటికీ ఇక్కడ మెజిస్ట్రేట్ దగ్గరనే బయటికి రాగానే వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ కౌశిక్ రెడ్డికి సంబరాలు చేస్తూ వస్తున్నారు. సో ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులు చేస్తున్నారు అన్నట్టు రాజకీయంగా ఆరోపిస్తూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఈ బెయిల్తో మరింత బలంగా తన వాదనని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే పై దాడి కేసు, అలాగే అధికారిక సమావేశాన్ని డిస్టర్బ్ చేశారనేటువంటి కేసు, ఈ కేసుల్లో పూర్తిగా కొట్టిపారేసి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చారు. మరోవైపు గతంలో ఉన్నటువంటి కేసుల వ్యవహారాన్ని కూడా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి గతంలో కూడా బాలేదు, గతంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదులై గతంలో కూడా ఇలానే చేశారు. కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు వాదన వినిపించారు. కానీ గతంలో ఉన్నటువంటి కేసులకి ఈ కేసులకి పొందడం లేదు. దానికోసం రిమాండ్ రాసేటువంటి అవకాశం ఉండదు. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి ప్రశ్నలు కూడా మెజిస్ట్రేట్ అడిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బెయిల్ రావడంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.